ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన డిఎండి అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఎదుగుదల లేని స్థితిలో మంచానికే పరిమితమైన యువ అభిమాని కోరికను మన్నించి స్వయంగా అతని నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆర్థిక భరోసాతో భగవంతుని తీర్థ ప్రసాదాలు అందజేశారు. హనుమకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ కి చెందిన 17 ఏళ్ల నిరంజన్ అరుదైన వ్యాధితో పోరాడుతున్నాడు. తన చివరి కోరికగా పవన్ కళ్యాణ్ ని కలవాలని అభిలాషించాడు. తెలంగాణ జనసేన నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి స్వయంగా నిరంజన్ ఇంటికి వెళ్లారు. అతన్ని దగ్గరకు తీసుకుని పరామర్శించారు. తల్లిదండ్రులు పొనుగోటి రామ్ గోపాల్ మానసతో మాట్లాడి నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన డిఎండి అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఎదుగుదల లేని స్థితిలో మంచానికే పరిమితమైన యువ అభిమాని కోరికను మన్నించి స్వయంగా అతని నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆర్థిక భరోసాతో భగవంతుని తీర్థ ప్రసాదాలు అందజేశారు. హనుమకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ కి చెందిన 17 ఏళ్ల నిరంజన్ అరుదైన వ్యాధితో పోరాడుతున్నాడు. తన చివరి కోరికగా పవన్ కళ్యాణ్ ని కలవాలని అభిలాషించారు. తెలంగాణ జనసేన నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి స్వయంగా నిరంజన్ ఇంటికి వెళ్లారు. అతన్ని దగ్గరకు తీసుకుని పరామర్శించారు. తల్లిదండ్రులు పొనుగోటి రామ్ గోపాల్ మానసతో మాట్లాడి నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి తీసుకెళ్లాను. బట్ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్, ద బాయ్ ఈజ్ నో మోర్, డైడ్ 4 years ago. సో ఇక్కడ జన్యుపరమైన వ్యాధి విషయానికి వస్తే ప్రపంచంలో వైద్య రంగానికే సవాల్గా చెప్తున్నది. మరి మనం డెవలప్డ్ కంట్రీగా గొప్పగా చెప్పుకుంటాం. డిఎండి డుచెనీ మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే జబ్బుకు ఈ రోజు వరకు కూడా ట్రీట్మెంట్ లేదంటే చాలా బాధాకరం. సో ఇలాంటి డిఎండితో బాధపడే వేలాది లక్షలాది మంది భారతదేశ వ్యాప్తంగా ఈ జబ్బు పట్ల చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. సో పవన్ కళ్యాణ్ సార్, ఈ అబ్బాయి అన్నం తినే ముందు పవన్ కళ్యాణ్ గారు చూడాలి, నీళ్లు తాగే ముందు పవన్ కళ్యాణ్ చూడాలి. మదినిండా పవనిజం తోటి ముందుకు పోతున్న మన పొనుగోటి నిరంజన్ యొక్క నిస్సాయక స్థితిని, అంటే ఆఫ్టర్ ఎ ఫ్యూ మంత్స్ వేర్ హీ విల్ బి ఇట్స్ నాట్ నోన్, బట్ ఏ లోకంలో ఉన్న ఎక్కడున్నా ఆ అబ్బాయి యొక్క ఆత్మ అనేది పూర్తి స్థాయిగా శాంతించిందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే కోట్లాది మందిలో ఒక్కరికి మాత్రం ఇలాంటి జబ్బు వస్తుంది. బట్ అన్ఫార్చునేట్గా సో ఏది ఏమైనప్పటికీ కూడా 1.5 months నేను చేసినటువంటి ప్రయత్నంలో సాక్షాత్తు ద గాడ్ డెమిగాడ్ పవన్ కళ్యాణ్ గారిని కల్పించడం, నేను ఇక్కడికి రావడం, నా ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, భవిష్యత్తులో మీలాంటి వాళ్ళు ఇలాంటి నిస్సహాయక స్థితిలో ఉన్న వారికి మీరు కళ్ళారా చూసినప్పుడు ఇలాంటి పిల్లలు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా బతికే ఛాన్స్ ఉంటుంది. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫోటో మీ అందరితో. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హన్మకొండకు వెళ్లి నిరంజన్ ని కలిసిన ఘటనకు సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, మరొకసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనతో ఆయన మానవత్వాన్ని చాటుకున్నారు. సో ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు కానీ బాబు కానీ ఎలా ఫీల్ అవుతున్నారు? సింధు, నిరంజన్ కుటుంబ సభ్యులు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. డిప్యూటీ సీఎం జనసేన అధినేత తమ ఇంటికి వచ్చి నిరంజన్ కోరిక నెరవేర్చినటువంటి నేపథ్యంలో నిరంజన్ కావచ్చు, నిరంజన్ కుటుంబ సభ్యులైతే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కుటుంబానికి అండగా ఉండేటువంటి ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ చేయబోతున్నట్టుగా కుటుంబ సభ్యులతో మాట్లాడి అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో చివరి క్షణాల్లో జీవితకాలంలో ఆయన కావాల్సినటువంటి కోరిక, కలవాల్సినటువంటి కోరిక నెరవేరినటువంటి నేపథ్యంలో నిరంజన్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ కొత్త ఎగ్జైట్మెంట్తో ఆయన ఆరోగ్యం కుదుటపడినట్టుగా పేరెంట్స్ చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం నేను హనుమాన్ నగర్లోని నిరంజన్ ఇంటి దగ్గర ఉన్న చూడొచ్చు. ఉదయం అంతా కూడా ఇదే రూట్లో ఇక్కడే పవన్ కళ్యాణ్ రావడం కావచ్చు, పవన్ కళ్యాణ్ పరామర్శించారు. జనసేన సంబంధించిన నేతలు ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో ఒక హడావుడి కోలాహలం కొనసాగింది. అక్కడ నుంచి నేరుగా
మళ్ళీ భద్రకాళి ఆలయంకు వెళ్ళి భద్రకాళి ఆలయంలో దర్శనం చేసిన తర్వాత మళ్ళీ ఆయన హన్మకొండ పర్యటన ముగించుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కొద్దిసేపు క్రితమే ఇంటికి నిరంజన్ సంబంధించినటువంటి పేరెంట్స్ చేరుకున్నారు. జన్యుపరమైన ఆరోగ్యంతో పోరాడుతున్నటువంటి అభిమాని కోరిక మేరకు పవన్ కళ్యాణ్ వచ్చి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి తల్లిదండ్రులకు సంబంధించిన భరోసా కల్పించి వైద్య ఖర్చుల నిమిత్తం ₹1,00,000 ఇచ్చి ఇటు తిరుపతి సంబంధించినటువంటి తీర్థ ప్రసాదాలు కూడా ఇచ్చి ఆయన చేతులతోనే ప్రియమైన నిరంజన్ ఆరోగ్యంగా ఉండాలి, దుర్గామాత ఆశీస్సులు ఉండాలి అంటూ మీ పవన్ కళ్యాణ్ అని ఆయన చేతులతో ఒక పేపర్ మీద రాసి ఆయన గిఫ్ట్గా పవన్ కళ్యాణ్ ఇచ్చిపోయినటువంటి పరిస్థితి. గబ్బర్ సింగ్ సంబంధించిన ఫోటోలు కావచ్చు, మిగతా పవన్ కళ్యాణ్ అప్పుడు సంబంధించిన పాటలు, డ్యాన్స్లు అవన్నీ చూసినటువంటి దృశ్యాలు కూడా నిరంజన్తో పవన్ కళ్యాణ్ మాట్లాడి పూర్తి వివరాలు సేకరించి సామాజికవేత్తలు కావచ్చు, జనసేన స్థానిక నేతల ద్వారా సమాచారం అందుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా నిరంజన్ కావచ్చు, నిరంజన్ తల్లితో తండ్రితో మాట్లాడినటువంటి పరిస్థితి. 45 నిమిషాల పాటు నిరంజన్తో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ నేరుగా తల్లిదండ్రులను భద్రకాళి ఆలయంకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత వెండి ప్రతిమను కుటుంబానికి అందించి కుటుంబానికి ఆశీర్వాదం, ఆయురారోగ్యాలు అందరితో బాగుండాలన్నటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఆ పరిస్థితి కనబడి మానవతా దృక్పథ కోణంలో పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి చివరి కోరికను నెరవేర్చిన నేపథ్యంలో నిరంజన్ కావచ్చు, నిరంజన్ కుటుంబ సభ్యులైతే ఆనందం వ్యక్తం చేసినటువంటి ఆ పరిస్థితి కనబడి ఇక నుంచి కూడా పార్టీ నుంచి కావచ్చు, వ్యక్తిగతంగా కూడా అండగా ఉంటాను, సహాయం చేసేటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తాను, టచ్లో ఉంటానని కూడా నిరంజన్ పేరెంట్స్కు పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. 17 ఏళ్ల బాలుడు చాలా చిన్నగా కనిపిస్తున్నాడు, చాలా అనారోగ్య సమస్యలతో, కిడ్నీ సమస్యతో బాధపడుతూ జన్యుపరమైనటువంటి ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వచ్చి భరోసా కల్పించి పరామర్శించిన నేపథ్యంలో కుటుంబం అయితే చాలా ఆనందం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ హనుమకొండ నిరంజన్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్లో కనిపిస్తూ ఉంది. సింధు, అంటే ఇప్పుడు ప్రెసెంట్ బాబుని కలిశారు, ఓకే, కానీ ట్రీట్మెంట్కి సంబంధించి ఏవైనా హోప్స్ ఉన్నాయా? డాక్టర్స్ ఏమంటున్నారు? సో ఆ పరంగా పవన్ కళ్యాణ్ ఏమైనా సహాయం చేసే అవకాశం ఉందా? ఇప్పటివరకు వైద్య ఖర్చుల నిమిత్తం ₹1,00,000 ఆర్థిక సాయం పవన్ కళ్యాణ్ చేశారు. ఇక్కడ నుంచి కూడా ఏమైనా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కావచ్చు, మెరుగైన వైద్యం కోసం వైద్యులను సంప్రదించిన తర్వాత ట్రీట్మెంట్ సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తిగా ప్లాన్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కేవలం ఇప్పుడు ఉన్నటువంటి వైద్య కోసం ఖర్చుల నిమిత్తం ₹1,00,000 ఆర్థిక సాయం చేసినట్టుగా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, ఇటు నిరంజన్ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నుంచి నిరంజన్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత జరిగేటువంటి ప్రక్రియకు వైద్య ఖర్చుల నిమిత్తం ₹1,00,000 అందించుకోవచ్చు, తీర్థ ప్రసాదాలు వచ్చినటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు అయితే ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ముందు కూడా అంటే గతంలో జరిగినటువంటి ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఇక ముందు ఇంకా ఆరోగ్యంపై ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, వస్తున్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా పూర్తిగా మాట్లాడి ఆయన అన్ని విషయాలు ఈ నిరంజన్ కుటుంబానికి నిరంజన్కు అండగా ఉన్నటువంటి ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ కొనసాగించి వైద్య ఖర్చుల నిమిత్తం ₹1,00,000 ఆర్థిక సాయం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. సింధు, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.